నమస్తే డి న్యూస్కు స్వాగతం. నేను మీ కిరణ్మై. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఎన్ని బెదిరింపులకు పాల్పడినా తాను తీసుకునే నిర్ణయాలపై వెనక్కి తగ్గేదే లేదన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నేను ఎంతకాలం ఉంటానో తెలియదంటూ వైరాగ్యం. దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. 35 ట్రై సైకిళ్లు పంపిణీ. రేపు మార్కాపురం జిల్లాకు సీఎం చంద్రబాబు రాక, ఏర్పాట్లో నిమగ్నమైన అధికారులు, ప్రజాప్రతినిధులు. తనపై జరుగుతున్న వరుస హత్యాయత్నాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. తనను హత్య చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తాను ఎంతకాలం ఉంటానో కూడా తెలియట్లేదన్నారు. ఇటువంటి షూటర్లు సాధారణ అధ్యక్షుల జోలికి వెళ్లరని, కేవలం అసాధారణ విజయాలు సాధించే అధ్యక్షులనే లక్ష్యంగా చేసుకుంటారని అన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్, జాన్ ఎఫ్ కెనడీ హత్య సంఘటనలను ఉదాహరణగా పేర్కొన్నారు. ఇలాంటి ఎన్ని బెదిరింపులకు పాల్పడినా తాను తీసుకునే నిర్ణయాలపై ఏమాత్రం వెనక్కి తగ్గబోనని అన్నారు. ఇటీవల ఫ్లోరిడాలోని తన నివాసంలోకి ఓ సాయుధ దుండగుడు చొరబడిన ఘటనపై స్పందిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. I don't know how long I'll be around. Got a lot of people gunning for me, don't I? Huh? You read about all these crazy shooters, but they only go after consequential presidents. దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ముప్పవరం క్యాంపు కార్యాలయంలో ఏపీఎస్ పీసీఎల్ సమకూర్చిన 35 విద్యుత్ ట్రై స్కూటీలను అద్దంకి, కొరిసిపాడు, జే పంగులూరు, బల్లికొరవ మండలాలకు చెందిన దివ్యాంగులకు అందజేశారు. అందరూ కర్తవ్యాలతోటి మంత్రి గారికి స్వాగతం తెలియజేద్దాం. అందరూ చప్పట్లు కొట్టాలి. చేపిస్తాము. మెకానిక్ వస్తున్నారు, 10 నిమిషాలు చేపిచ్చేది ఇస్తాం. అద్దంకి నియోజకవర్గంలో సిఎస్ఆర్ నిధులతో 167 ఎలక్ట్రికల్ ట్రై సైకిళ్లను పంపిణీ చేశామన్నారు. 140 మంది అర్జీలు పెట్టుకున్నారని, వారికి దాతల సహకారంతో విడతల వారీగా మార్చి నాటికి పంపిణీ చేస్తామని తెలిపారు. ఇప్పటికే అందుకున్న వారు తమ అవసరాలు తీర్చుకోవడానికి, జీవనోపాధులు మెరుగుపరుచుకోవడానికి వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 91 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. విద్యుత్ ఈఈ నల్లూరి మస్తానరావు, కుక్కపల్లి ఏడుకొండలు, గరిమిడి జగన్మోహన్ రావు, రావూరి రమేష్, చింతల సహదేవుడు, వలపర్ల సుబ్బారావు, కోమటి ప్రసాద్, మస్తానవలి, కొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోతలపాటి మరియమ్మ, మార్తాల సుబ్బాయమ్మ, సుబ్బారావు, ఎట్ల నాగేశ్వరరావు, కురవారిపాలెం నాగేశ్వరరావు. సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా ఇవాళ 35 మందికి ఇస్తున్నాం. గతంలో వివిధ డిపార్ట్మెంట్ల నుంచి కానీ, లేకపోతే ఎవరైనా బయట దాతల సహాయ సహకారం చేయటం కానీ, ఇట్లాంటి అందరి దగ్గర కలిపి ఒక 132 మందికి ఇచ్చాం. అంటే ఇప్పుడు దాకా 167 మందికి మన కాన్స్టిట్యున్సీలో ఉన్న దివ్యాంగులకు కానీ, వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది అయ్యి ఉంటే కనుక ఇట్లాంటి స్కూటర్లు ఇస్తున్నాం. ఇంకా కూడా మన దగ్గరకు ఇంకా ఒక 140 అప్లికేషన్లు వచ్చి ఉన్నాయి. ఇంకా మన కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఉండవని చెప్పి ఇప్పుడు దానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. తొందరలోనే ఎవరన్నా
దాతల సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళందరూ కూడా ఈ మార్చి చివరిలో ఖచ్చితంగా అందరికి కూడా మిగతా వాళ్ళందరికీ కూడా అంతే ఒకేసారి అందరికి ఇవ్వలేం కాబట్టి ఇప్పుడు 35 మందికి ఇచ్చాం. నెక్స్ట్ ఇంకొక 35 మందికి అట్లా 2-3 ట్రిప్పులుగా మిగతా వాళ్ళందరూ కూడా ఇస్తామని చెప్పి మీకు ఉన్న ఇబ్బందిని అధిగమించడం కోసమే ఈ వెహికల్ ఇస్తే మీరు వెళ్ళి పని చేసుకోవడానికి కానీ మీరు బజార్లకి ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోవడానికి కానీ వస్తున్నారు. ఈ మధ్యకాలం ఏం చేస్తారంటే టిప్పు తీసి ఆ టైర్లు తీసేసి ఇళ్లలో వాడుకుంటున్నారు. అందుకని దయచేసి మీరు మీ ఇళ్లలో వాడి కోసం కాదు, మీకున్న ఇబ్బందిని అధిగమించాలి. మీరు కూడా నలుగురితో పాటు బయటకు వచ్చి మీ పనులు చేసుకోవడం కోసం ఇది ఇచ్చింది. దాదాపు ఇప్పుడు ఇట్లా 7-8 మంది చేశారు. వెలుగొండ ప్రాజెక్టు వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. క్షేత్రస్థాయిలో పనులు మరింత వేగవంతం చేసి అభివృద్ధి పరుగులు పెట్టించేందుకు సీఎం చంద్రబాబు మార్కాపురం జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. సీఎం రాకతో కొత్త జిల్లాపై వరాల జల్లు కురిపిస్తారని ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు. సీఎం చంద్రబాబు వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ వద్ద ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వేలాది ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా తాగునీటి సమస్య కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లా ఏర్పాటు తర్వాత సీఎం తొలిసారి మార్కాపురం వస్తుండటంతో ప్రజల్లో భారీ ఆసక్తి నెలకొంది. రైతులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు సీఎం రాకను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తం మీద సీఎం పర్యటన మార్కాపురం జిల్లాకు అభివృద్ధి దిశగా కీలక మలుపు కానుందని భావిస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయమే జీవనాధారంగా ఉండే రైతులు, వారిపైన ఆధారపడిన వ్యవసాయ కూలీల భద్రత కోసం రైతుల వ్యక్తిగత వాహనాలతో పాటు వ్యవసాయంలో వినియోగించే ట్రాక్టర్, ట్రాలీ, కోత యంత్రాలు తదితర పనిముట్లతో పాటు యజమానికి థర్డ్ పార్టీకి ఇన్సూరెన్స్ చేయిస్తే అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు బాధిత కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో కొంత తోడ్పాటు అందుతుందని ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర అన్నారు. ఇన్సూరెన్స్ అనేది ఖర్చు కాదని, అది మన భవిష్యత్తుకు రక్షణ అని అన్నారు. మన ముందు జాగ్రత్తే మన కుటుంబానికి భద్రత అని చెప్పారు. ఇటీవల మద్దిరాలుపాడు వద్ద పచ్చాకు లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని, తాను వారిని పరామర్శించినప్పుడు పేదరికంతో వ్యవసాయ కూలీలుగా బతుకుతున్న తమ జీవితాలు ఈ ప్రమాదంతో తలకిందులయ్యాయని, వారు చెప్పిన మాటలు కలిచివేశాయని అన్నారు. ప్రమాదంలో మరణించిన మహిళ అంత్యక్రియల సమయంలో గర్భవతి అయిన ఆమె కుమార్తె విలపించిన తీరు మాటలకు అందని విషాదమని అన్నారు. ఒక తల్లిగా ఆ బాధను అర్థం చేసుకున్నానని, పరిస్థితులు మన చేతిలో ఉండవు కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నష్ట తీవ్రతను తగ్గించుకోవచ్చని అన్నారు. ఆ ప్రమాదంలో గాయపడిన వారికి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రితో చర్చించి అవసరమైన సాయం అందేలా తన వంతు కృషి చేస్తానని సుచిత్ర తెలిపారు. అన్ని తీశారు. మా ఎలా ఉందమ్మా? నొప్పిగా ఉందా? అదే బాగా ఒత్తిడి పడి ఉంటుంది కదా, అందువల్ల నొప్పి. టెస్ట్ అన్ని చేశారంట, మీకైతే అక్కడ ఏమి ఇబ్బంది ఏం లేదు. నిన్నటి మీద పర్వాలేదా? కాస్త బాగా అనిపిస్తుందా మీకు? కొంచెం తగ్గింది. మీది మద్దిరాలుపాడేనా? రెస్ట్ తీసుకోండి. ఇవైతే బెటర్ గానే ఉన్నాడు. లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ చెప్తున్నారు కానీ స్కాన్ అన్ని బాగానే. మీరు అమ్మాయి గర్భవతి, ఆ అమ్మాయిని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు అమ్మాయిని అలా నిల్చోబెట్టి, పాపం వాళ్ళ తల్లి నేను కాదనట్లేదు, పాప మా అమ్మాయి అలా నిల్చోబెట్టి మరి జాగ్రత్త చూసుకోవాలి కదా అమ్మాయిని కూడా. చిన్న వయసు అబ్బాయిది, చిన్న వయసు అబ్బాయిని కూడా జాగ్రత్త చూసుకోవాలి. ధైర్యంగా ఉన్నాం మేడం. నువ్వెవరమ్మా? మీరెవరు? ఏమవుతావు? ఓ మేనల్లుడు ఆయనకి? మీ అబ్బాయా? వ్యవసాయాన్ని జీవనంగా నమ్ముకొని ప్రకృతి ఒడిదుడుకులతో అతలాకుతలమవుతున్న వ్యవసాయ కుటుంబాలలో అనుకోని ప్రమాదం జరిగినప్పుడు రైతుకి మరియు వ్యవసాయ కూలీలకు ఆర్థిక భద్రత ఎంతో ముఖ్యమైనది. ఇంతటి ఒత్తిడిలో వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న రైతులకు తమ ట్రాక్టర్లకు మరియు ఇతర పరికరాలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయించినట్లయితే అనుకోని విపత్తుల్లో వారిని ఇన్సూరెన్స్ ఆదుకుంటుంది. అంతేకాకుండా రైతుల్ని నమ్మి పనిచేస్తున్న శ్రామిక వర్గానికి కూడా న్యాయం జరుగుతుంది. ప్రమాదాలలో గాయపడిన లేదా మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందుతుంది. కావున ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు చాలా తక్కువ ప్రీమియంతో
ఎక్కువ భద్రతను కల్పిస్తున్నందువలన అందరూ హెల్త్, టర్మ్ అండ్ వెహికల్ బీమా చేయించుకొని కుటుంబాలను సురక్షితంగా కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. మీ సుచిత్ర వీరయ్య. మొట్టమొదట తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై కేసు నమోదైందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సీనియర్ అధికారులతో ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటైందని, తదుపరి సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో సిట్ను వ్యవస్థీకరించినట్లు తెలిపారు. తిరుమల లడ్డు కల్తీ అంశంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనుమతితో అసెంబ్లీలో చర్చ జరిగింది. 2014 నుంచి ఈ టెండర్ల ద్వారా అగ్మార్క్ స్పెషల్ ఆవు నెయ్యిని టీటీడీ సేకరిస్తుందని, కమిటీ సిఫార్సులతో టెండర్ నిబంధనలను 2019లో బలోపేతం చేసి 2020లో సేకరణ నిబంధనలను మార్చారని అన్నారు. 5 నెలల వ్యవధిలోనే వాటిని సవరించారని పేర్కొన్నారు. నిర్వహణ అనుభవాన్ని 3 ఏళ్ల నుంచి ఏడాదికి, వార్షిక టర్నోవర్ అవసరాన్ని తగ్గించారు. ఆవు పాల కొవ్వు ఉత్పత్తి ప్రమాణాలను తగ్గించారు. తప్పనిసరి పాల సేకరణ నిబంధనను తొలగించారు. సమగ్ర అధ్యయనం, క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా సడలింపు చేశారు. అనుభవం లేని డైరీల ప్రవేశానికి ఇది దోహదపడినట్లు సిట్ గమనించింది. బోలేబాబా, వైష్ణవి సంస్థలతో పాటు ఇతర నిందితుల డైరీలను తక్కువ ధరను కోట్ చేయడం ప్రారంభించాయి. భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా పేర్కొన్నప్పటికీ బిడ్డర్ల సంఖ్య గణనీయంగా పెరగలేదు. కొన్ని నిర్దిష్ట సరఫరాదారులకు మాత్రమే అసమానంగా ప్రయోజనం చేకూర్చినట్లు ఈ సడలింపు ద్వారా తెలుస్తోందని ఆనం రామనారాయణ రెడ్డి వివరించారు. అధ్యక్ష, ప్రస్తుతం కేసు తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ ఆవు నెయ్యి సరఫరాకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలకు సంబంధించినది. ఈ నెయ్యి తిరుమల మరియు తిరుచానూరు ఆలయాల్లో భక్తులకు సమర్పించే శ్రీవారి లడ్డు మరియు ఇతర పవిత్ర ప్రసాదాల తయారీలో ప్రధాన పదార్థంగా ఉపయోగించబడుతుంది. మతపరమైన మనోభావాలు మరియు టీటీడీ చేపట్టే భారీ స్థాయి కొనుగోళ్ల కారణంగా ఈ అంశం గణనీయమైన ప్రజా ప్రాముఖ్యతని సంతరించుకుంది. అధ్యక్ష, ఫిర్యాదు మూలం, దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషను, దీనికి మెజర్స్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్, దిండిగల్ మరియు ఇతర అనుబంధ సంస్థలు టీటీడీకి కల్తీ నెయ్యిని సరఫరా చేశాయని ఆరోపిస్తూ టీటీడీ ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ శ్రీ పి మురళీకృష్ణ 25/9/24న సమర్పించిన లిఖితపూర్వక ఫిర్యాదుతో ఈ కేసు ప్రారంభమైంది. అధ్యక్ష, ఆ ఫిర్యాదు ఆధారంగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఆహార కల్తీ, మోసం, కుట్ర మరియు సంబంధిత నేరాలకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత మరియు ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం కింద ఎఫ్ఐఆర్ 470/2024గా నమోదైంది. అధ్యక్ష, ప్రత్యేక విచారణ బృందం సిట్ ఏర్పాటు మరియు పునర్వ్యవస్థీకరణ ఆరోపణల తీవ్రతను మరియు ప్రజా విశ్వాసంపై దాని ప్రభావాన్ని పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 26/9/24 నాటి జీఓఆర్టీ నంబర్ 1660 ద్వారా సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. అధ్యక్ష, తదనంతరం రిట్ పిటిషన్ నంబర్ 622/2024లో భారత గౌరవ సుప్రీంకోర్టు 4/10/2024 నాటి ఉత్తర్వుల మేరకు స్వతంత్ర మరియు సమగ్ర విచారణను నిర్ధారించడానికి సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిబిఐ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ మరియు ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రతినిధులతో సిట్ పునర్వ్యవస్థీకరించబడింది. అధ్యక్ష, నెయ్యి సేకరణ విధానం మరియు టెండర్ ఫ్రేమ్వర్క్, గీ ప్రొక్యూర్మెంట్ సిస్టంలో టెండర్ ఫ్రేమ్వర్క్. అధ్యక్ష, ఈరోజు టీటీడీ ఆలయాలలో లడ్డూ ప్రసాదం మరియు ఇతర నివేదన తయారీలో ఆవు నెయ్యి ప్రాథమిక పదార్థమని విచారణలో నిర్ధారణ అయింది. అధ్యక్ష, టీటీడీ 2014 నుండి ఈ టెండర్ల ద్వారా అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యిని మల్టీ వెండర్ సిస్టమ్ కింద సేకరిస్తోంది. అందులో 65% సరఫరాను అతి తక్కువ ధరకు కోట్ చేసి
బిడ్డర్కు L1 మిగిలిన పరిమాణాన్ని అదే రేటుకు తదుపరి అర్హత కలిగిన బిడ్డర్కు కేటాయిస్తారు. నిజమైన నెయ్యి సేకరణను నిర్ధారించడానికి టెండర్ నిబంధనలను చారిత్రాత్మకంగా కఠినమైన అర్హత ప్రమాణాలు కలిగి ఉన్నాయి. అధ్యక్ష, ప్రపంచ ఇంద్రజాలకుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బివి రామన్ మ్యాజిక్ స్కూల్ ఆధ్వర్యంలో ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో మ్యాజిక్ షో నిర్వహించారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఇంద్రజాలకుల పిసి సర్కార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. ఇంద్రజాలం ఒక కళారూపమని, భారతదేశంలో ఇంద్రజాలం ప్రసిద్ధి చెందిందని వక్తలు అన్నారు. అసాధ్యమైన పనులను సాధ్యంగా చూపిస్తూ వినోదాన్ని అందించే కళా ప్రదర్శనాన్ని తెలిపారు. నిర్వాహకులు బివి రామన్, రాష్ట్ర మ్యాజిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జాగర్లమూడి కోటేశ్వరరావు, రాష్ట్ర మ్యాజిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జాగర్లమూడి వెంకటేశ్వరరావు, ఒంగోలు తహసీల్దార్ పిన్నిక మధుసూదన్, సీనియర్ పోస్టల్ మేనేజర్ వంశీకృష్ణ, జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు ఏవి పుల్లారావు, వెల్ విషర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇంద్రజాలకులు ప్రదర్శించిన మ్యాజిక్ షో అందరినీ ఆకట్టుకుంది. చూస్తారా మీరు కూడా? చేశాడే ముట్టుకున్న నిన్ను ఆ బ్రహ్మ నాసుకుంటారమ్మ పెట్టి చేశాడే ముట్టుకున్న నిన్ను ఆ బ్రహ్మ నీ పొల్లె నాసుకుంటుల నిన్ను ఆ బ్రహ్మ నీ పొల్లె నాసుకుంటారమ్మ పెట్టి చేశాడే ముట్టుకున్న నిన్ను ఆ బ్రహ్మ. అంటే ఈ రోజుల్లో రకరకాలైనటువంటి సినిమాలు వస్తున్నటువంటి సందర్భంలో, టీవీల దగ్గర కూర్చుంటున్నటువంటి సందర్భంలో మనందరినీ మ్యాజిక్ అన్నటువంటి ఒక మంత్రం దగ్గరికి, మ్యాజిక్ షో అన్నటువంటి ఆ మంత్రం ఏదైతే ఉందో దాని దగ్గరికి మనందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినటువంటి రామన్ గారికి మనందరం ఒకసారి కరతాళ ధ్వనుల ద్వారా వారిని అభినందించుకుంటాము. రామన్ గారు ఆయన
వారసత్వంగా వాళ్ళ అబ్బాయి క్రాంతికి ఈ మెజిషియన్ గానే వారసత్వాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇది కూడా అద్భుతమైనటువంటి విషయమే. ఎందుకంటే మ్యాజిక్ చేయడం ఎంత కష్టమో, మ్యాజిక్ చేస్తూ జీవితాన్ని గడపడం ఎంత కష్టమో, అంత కష్టాన్ని కూడా ఇష్టంగా భావించి వాళ్ళ అబ్బాయికి కూడా మ్యాజిక్ నేర్పించి మ్యాజిక్ స్కూల్ని ప్రారంభించి వాళ్ళ అబ్బాయికి ఈ వారసత్వాన్ని ఇచ్చాడంటే ఆయన అమాయకుడు అనుకోవాలా, గొప్పవాడు అనుకోవాలా మనకి తెలియదు. గొప్పవాడు అని భావిస్తూనే మళ్ళీ ఒకసారి ఆయన కరతాళ ద్వారా మళ్ళీ అభినందనలు. విన్నాను అమ్మ ఒడిలో కమ్మనైన తెలుగు ప్రసరించెను నా మదిలో విజ్ఞానపు వెలుగు మనసులోని భావాలను వ్యక్తపరచు వాహకం కలిసిమెలిసి ఎంతో ఇంట్రెస్టింగ్గా నేను చూడడం జరిగింది. దాన్ని నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ నాకు ఉండేది. అయితే మరి మా పిల్లలు ఇటీవల నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానికి సహకరిస్తున్న రామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మరి ప్రపంచ ఇంద్రజాలిక దినోత్సవం కార్యక్రమానికి హాజరైన అందరికీ కూడా శుభాశిస్తున్నారు. మార్కాపురం జిల్లాకు సీఎం చంద్రబాబు ఈ నెల 25న రానుండటంతో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లలో నిమగ్నమైంది. కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, టీడీపీ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, సభా ప్రాంగణ నిర్మాణం, పార్కింగ్ సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులతో సమీక్షించారు. వెలుగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. సొరంగాల నుంచి నల్లమల సాగర్ జలాశయానికి నీటిని తీసుకువెళ్లే ఫీడర్ కాలువ పనులకు శంకుస్థాపన చేసేందుకు బుధవారం సీఎం రానున్నారు. సొరంగాల వద్ద పనితీరు సమీక్షించి గంటావానిపల్లిలో శిలాఫలకం ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హెలికాప్టర్లో ఫీడర్ కాలువ వద్దకు చేరుకొని శంకుస్థాపన చేస్తారు. ఫీడర్ కెనాల్ పనులను పరిశీలిస్తారు. అనంతరం జిల్లా కేంద్రం మార్కాపురంకు చేరుకుంటారు. జిల్లా ఆవిర్భావం అనంతరం సీఎం చంద్రబాబును మార్కాపురం పర్యటనకు తీసుకొచ్చేందుకు పలు సందర్భాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు ప్రయత్నించారు. సీఎం వేర్వేరు పర్యటనలో బిజీగా ఉండటం, అసెంబ్లీ నిర్వహణ నేపథ్యంలో సాధ్యం కాలేదు. ప్రాజెక్టుల పర్యటన చేపడుతున్నందున వెలుగొండ పర్యటనకు వచ్చినప్పుడు బహిరంగ సభ నిర్వహించాలనే ఆలోచనలో టీడీపీ నాయకులు ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లా ప్రకటించిన విషయాన్ని ఘనంగా చాటాలనుకుంటున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో దోర్నాల మండలం గంటవానిపల్లి సమీపంలోని ఫీడర్ కాలువను ఇన్ఛార్జి కలెక్టర్ రాజాబాబు, ఇన్ఛార్జి ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చేసేస్తే ఇది ఎలా చేసుకుంటారు ఈ ప్లాన్ వచ్చాక ల్యాండ్. కబ్జాకోరులు సాగర్ కాలువను ఆక్రమించి వెంచర్లు ఏర్పాటు చేస్తుండటంతో తమ పొలాలకు నీరు ఎలా వస్తుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. నిబంధనల ప్రకారం సాగునీటి కాలువలు, తాగునీటి స్టోరేజ్ ట్యాంకులు తదితర ప్రాంతాల్లో బఫర్ జోన్లు ఎటువంటి నిర్మాణాలకు అనుమతులు ఉండవు. అయితే అనుమతులు, నిబంధనలను పట్టించుకొని ఆక్రమణదారులు బహిరంగంగా వెంచర్ల నిర్మాణం చేస్తున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువడుతున్నాయి. అద్దంకి, దర్శి మార్గాలలో రామాయపాలెం పరిధిలో ఇటుక బట్టీలకు సమీపంలో కొత్తగా వెంచర్ ఏర్పాటు చేస్తున్నారు. పచ్చని పొలాల్లో పంట యథావిధిగా ఉంచి వెంచర్కు అవసరమైన రోడ్డు, సైడు డ్రైన్లను నిర్మిస్తున్నారు. వెంచర్ మధ్యలో నుంచి మోదేపల్లి మేజర్, తిమ్మాయిపాలెం పొలాలకు వచ్చే 1.2 మైనర్ కాలువ ఉంది. వెంచర్లో వేసే అంతర్గత రోడ్డుతో మైనర్ కాలువ డ్రాపులు పూర్తిగా కనుమరుగవుతున్నాయి. ఇప్పటికీ కాలువ ఉండే ప్రాంతంలో గ్రావెల్ రోడ్డు పూర్తయింది. సాగునీటి కాలువ ఉన్న చోట రెవెన్యూ, పంచాయతీ అధికారులు వెంచర్కు అనుమతులు ఇవ్వటం పట్ల అనుమానాలు తలెత్తుతున్నాయి. సాగర కాలువను ఆక్రమించి యథేచ్ఛగా వెంచర్ ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఎన్ఎస్పీ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. గతంలో మోదేపల్లి మేజర్ చివరి ఆయకట్టుకు దశాబ్దాల తరబడి నీటి విడుదల జరగకపోవడంతో కాలువల ఆక్రమణకు గురవుతున్న రైతులు పెద్దగా పట్టించుకోలేదు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చివరి ఆయకట్టు వరకు నీటి విడుదల జరిగేలా కృషి చేశారు. దీంతో భవిష్యత్తులో కూడా మెట్ట పొలాలకు సాగునీరు సరఫరా జరుగుతున్న భరోసా రైతులకు కలిగింది. ప్రస్తుతం మేజర్ కాలువలు పూర్తిగా ఆక్రమించి వెంచెర వేసి రోడ్లు వేయటం వల్ల నీటి సరఫరాకు అవకాశం ఉండదు. దీంతో పంట పొలాలు బీడుగా మారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మైనర్ కాలువలు ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు చేపట్టడంతో పాటు కాలువలు పునరుద్ధరించి సాగునీరు ప్రవహించేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. మైనర్ కాలువ ఆక్రమించిన విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేశాం. అయినప్పటికీ వెంచర్లో అంతర్గత రోడ్లు, డ్రైన్లు, రోడ్డు నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో నీటి సరఫరాకు అవకాశం ఉండదని రామాయపాలెం నీటి సంఘం అధ్యక్షుడు పరిటాల పవన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కాలువలు పూర్తిగా పూడ్చివేసి ఇప్పటికే వెంచర్ రోడ్డు నిర్మాణాలు జరుగుతున్నాయి. మోదేపల్లి మేజర్ కాలువ నుండి ఈ ఏడాది నీటి సరఫరా జరిగింది. కాలువ పూడ్చివేయడంతో దిగువ ఉన్న పంట పొలాలకు భవిష్యత్తులో నీటి సరఫరా జరిగే అవకాశం ఉండదు. పంట పొలాలు బీడు భూములుగా మారే అవకాశం ఉందని ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టి చివరి ఆయకట్టు వరకు నీటిని సరఫరా చేయాలని ముండ్లమూరు మండలం శంకరాపురం గ్రామానికి చెందిన రైతు మేదనమెట్ల అంజయ్య అధికారులకు విన్నవించినట్టు తెలిపారు. అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కావడంతో భూముల ధరలు ఆకాశాన్ని అంటాయి. దీంతో అద్దంకి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లు జోరుగా సాగుతున్నాయి. సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. నవంబరు, డిసెంబరు 2 నెలలు నీళ్ళు వచ్చినాయి. అంటే వారానికి 2 రోజులు 3 రోజులు వచ్చినాయి. మొత్తమే కంటిన్యూషన్ 30 రోజులు వచ్చినాయి. కానీ L1 కింద L2 కింద మేము నీళ్ళు కట్టుకోలేకపోయాం. నీళ్ళు కట్టిన చేలు వచ్చేది కందిసేపు కానీ ఏమన్నా కానీ నీళ్ళు కట్టిన చేలు వచ్చేది 10 క్వింటాలు అవుతున్నాయి. నీళ్ళు కట్టనే మాకు 1.5-2 క్వింటాలు అవుతున్నాయి. ఈ కాలం కింద పూర్తిగా మొదట్లో నుంచి శంకరాపురం గ్రామ రైతు కింద ఉన్న 1 ఎకరాలో తప్పక పూర్తిగా ఇక్కడ నుంచి తిమ్మాయపాలెం మాగాడు తిమ్మాయపాలెం వరకు పూర్తిగా పూర్తి చేశారు. మాకు 507, 508, 509, 510లో పొలం ఉంది. ఇటు నుంచి వాగి యువతలు కొత్త పొలం ఉంది. బాగా L2 కింద పడుతుంది, L1 కింద బాగుంటుంది. L2లో కట్టుకోలేకపోయి L1లో కట్టుకోలేదు. ఈ నీళ్ళు వచ్చినాయి ఏదంటే మరి ఇప్పుడు ఎంచర్ వేస్తున్నారు. ఆ ఎంచర్లో రోడ్లు వేసి గ్రావెల్ రోడ్లు వేశారు. గ్రావెల్ రోడ్లు అయిపోయినాక సైడ్ కాలువలు పెట్టారు. సైడ్ కాలువలు కట్టి సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. అవి మొన్న డీ గారి దృష్టికి తీసుకుపోయాము. వచ్చి స్పందించాడులే, తీపిస్తానన్నాడు కాలువ. అంతవరకు ఇప్పుడు తీపిస్తానన్నాడు. తర్వాత ఈ కాలువ మొత్తం కూడా ఎస్టిమేషన్ వేయించి గ్రాంట్ రిలీజ్ అయినాక మొత్తం తీపిస్తానన్నారు. పూర్తిగా బయటికి పెట్టి మాకు మా గాడికి నీళ్ళు ఆకులకి మాకు నెలకి 3 గంటలు 4 గంటలు వచ్చినా కానీ మాకు సస్యశ్యామలం పండుగ రైతులు హ్యాపీగా ఉంటారు. ఈ కోసం నేను ఒక అధ్యక్షుడిగా నేను రిక్వెస్ట్ చేశాను గతంలో చాలాసార్లు ఈ గంట. ఎందుకంటే నేను గతంలో ప్రెసిడెంట్ చేసిన అధివేశంగా నేను వచ్చిన నా బాధ్యత కంటే కాబట్టి నేను ఈ రీసెంట్గా కూడా మాకు అమరావతిలో అధ్యక్షుడితో మీటింగ్ జరిగినప్పుడు ఆ రోజు నేను కంప్లైంట్ తయారు చేసుకుని పోయినా కూడా కానీ ఎందుకంటే ఈ గారు చేస్తాను అని అన్న ఉద్దేశమే నేను వదిలేశాను. కానీ అతను స్పందన లేకపోయినందువల్ల మేము పేపర్కి ఇచ్చేసి డిపార్ట్మెంట్ చేయవచ్చి పై అధికారులు చేయవచ్చి ఇప్పుడు 2 days నుంచి 3 days నుంచి ఇప్పుడు చేస్తున్నారు. అది కూడా మాకు సాటిస్ఫాక్షన్ కావాలి. మా కాలంలో మాకు ఎంత ఉందో అంత ప్రకారం మొత్తం ఇప్పుడు ప్రజెంట్ వాడు ఎంకరేజ్ ఉండి చేస్తున్నారు. అది కూడా సాటిస్ఫాక్షన్ కావాలి. మా ఉన్నటువంటి మా 114, 114 ఉన్నటువంటి కాలం మొత్తం తీసేసి వాడు రోడ్డు కూడా చేసి చూసిన తర్వాత అప్పుడు మాకు సాటిస్ఫాక్షన్ మాకు వాడు దాన్ని పైప్ వేసి రోడ్డు కట్టాలి ఇది కట్టాలి మేము ఒప్పుకునేది. అదేవిధంగా కాలం పూర్తిగా కిందకి ఇందాక వేరే వాళ్ళు కూడా ఎంకరేజ్ వాళ్ళు వచ్చారు. రంజాన్ ఉపవాస వేళలు 25/2/2026 బుధవారం. సహరీ ఉదయం 5:08, ఇఫ్తార్ సాయంత్రం 6:21. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఎన్ని బెదిరింపులకు పాల్పడినా తాను తీసుకునే నిర్ణయాలపై వెనక్కి తగ్గేదే లేదన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నేను ఎంతకాలం ఉంటానో తెలియదంటూ వైరాగ్యం. దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. 35 ట్రై సైకిళ్లు పంపిణీ.
రేపు మార్కాపురం జిల్లాకు సీఎం చంద్రబాబు రాక, ఏర్పాట్లో నిమగ్నమైన అధికారులు, ప్రజాప్రతినిధులు. డి న్యూస్లో నేటి మాట. కలుపు మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగదు. అలాగే అవినీతి చేసేవాడు ఎదిగినంత తొందరగా నిజాయితీపరుడు ఎదగడు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.